అభ్యాసి తెలుగు లెర్నింగ్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దంటి రామకృష్ణ చక్రవర్తి. రేపే దత్త జయంతి. దత్తుడి ఆవిర్భావం గురించి చూద్దాం. ఒకసారి అత్రి మహర్షి ఆశ్రమానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనసూయాదేవి పాతివర్త్యాన్ని పరీక్షింపదలచి భవతీ భిక్షాం దేహి అని అర్థించారు. అనసూయాదేవి కఠినమైన పాతివర్త్య పరీక్షను ఎదుర్కొంది. అలా త్రిమూర్తుల్ని పసిపాపలను చేసి వారికి పాలిచ్చి ఊయలలో నిద్రపుచ్చింది. కొంతసేపటికి వచ్చిన అత్రి మహర్షి విషయం తెలుసుకుని త్రిమూర్తుల్ని అనేక విధాలుగా స్తుతించాడు. అలా వారు త్రిమూర్తి స్వరూపంగా దత్తాత్రేయుడిని ప్రసాదించారు. దత్తాత్రేయుడు ఆది గురువు, అవధూత, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం. అత్రి మహర్షి అనసూయల కుమారుడు. ఈయన ప్రకృతిలోని 24 అంశాల నుండి జ్ఞానం పొందాడని చెబుతారు. దత్త అంటే సమర్పించటం అని అర్థం. అత్రి అనసూయలకు పుత్రుడిగా తనను తాను సమర్పించుకున్నాడు. అందుకే దత్తుడు అయ్యాడు. అత్రి కుమారుడు కావటం వల్ల ఆత్రేయుడయ్యాడు. అలా దత్తాత్రేయుడిగా పిలువబడ్డాడు. అత్యున్నత స్థానంలో ఉన్న గురువు కంటే కూడా ఎక్కువ కృపా స్వభావం కలిగి ఉండటం వల్ల ఆయన సాక్షాత్ భగవత్ స్వరూపంగా అవతరించారు. అద్వైత వేదాంతాన్ని విశదీకరించే త్రిపుర రహస్యం అనే గ్రంథాన్ని రచించి పరశురాముడికి అంకితమిచ్చారు. అన్ని దోషాలు, అన్ని పాపాలు తొలగిపోయి విజయం సాధించడం కోసం దత్తాత్రేయుడిని ఆరాధిస్తారు. ఎంతోమంది దేవతలు, మహర్షులు, ఆంజనేయస్వామి, పరశురాముడు, ప్రహ్లాదుడు దత్తాత్రేయుడి వద్దనే జ్ఞానాన్ని సంపాదించారు. కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడిని ఆరాధించి 1000 చేతులని వరంగా పొందాడు. భక్తులకు కఠిన పరీక్షలు పెట్టిన తర్వాతనే దత్తాత్రేయుడు అనుగ్రహిస్తాడు. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః అని 7 మార్లు ఆయన్ని ప్రార్థించినంతనే ఎలాంటి ఆపదల నుండైనా రక్షిస్తాడు అని అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు మనకి చెబుతున్నాయి. మార్గశిర పౌర్ణమి రోజు దత్తుడు ఆవిర్భవించాడు. అందుకే ఈ మార్గశిర పౌర్ణమిని దత్త జయంతి అని జరుపుకుంటారు. రేపే దత్త జయంతి. దత్తుడిని ప్రార్థించండి, దత్తదర్శనం చేసుకోండి, ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోండి. ఓం శ్రీ సరస్వత్యై నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.